శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించినటువంటి శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 32వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 31వ రోజు రాత్రి ఉప్పుగూడ వాస్తవ్యులు బుడతాల కుమార్ గౌడ్, కుసుమ, శ్రీధర్ గౌడ్, కావ్య, అక్షిత్ గౌడ్ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక 32వ రోజు తెల్లవారుజామున వాతాగుండ నుండి బయలుదేరినటువంటి స్వాములు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి దేవుడాన్ పట్టి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 32వ రోజు మధ్యాహ్నం కాటేధన్ వాస్తవ్యులు జయప్రకాష్, పావని, వైదిక్, దేవి శ్రీ స్వాములకు భిక్షాటన ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటల సమయంలో బయలుదేరినటువంటి స్వాములు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం పెరియాకులం చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు నిర్వహించబోతున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగుతోంది. స్వామి ఇవాళ అల్పారదాత ప్రభువులు ఉప్పుగూడ వాస్తవ్యుడు జమ్మిచెట్టు సన్నిధానం స్వామి, కౌండిన్య గోత్రం కుమార్ గౌడ్, కుసుమ, శ్రీధర్ గౌడ్, కావ్య, అక్షిత్ గౌడ్ స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. గత 2 సంవత్సరాల కింద మనతో పాటు పాదయాత్ర చేసిన స్వామి ఈ సహకారానికి మన జమ్మిచెట్టు సన్నిధానం స్వామిలో కూడా స్వామి శరణం స్వామి. స్వామి రాజన్న స్వామి కూడా మనకి ఇలాంటి ఆయా సహకారాలు ఎన్నో చేస్తుంటారు స్వామి. ఆ రాజన్న స్వామి కూడా స్వామి శరణం స్వామి. స్వామి స్వామి ఇవాళ అన్నదాత ప్రభులు కాటదాన్ వాత్సవ్యులు కాశీల ఋషి గోత్రం జయప్రకాష్ గారు, పావని గారు, వైదిక్, దేవిశ్రీ స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి. స్వామి